తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వరంగల్ వాళ్ళ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం అనమాట. బాగున్నాము అని అంటే బాగున్నామని అర్థం కాదు, కొంచెం ఎండల మొత్తం బాగా ఎండ కొడుతుంది అన్నట్టు. సో మీరందరూ కూడా మంచిగా ఉండాలి. రోజు కొంచెం ఎండల బయట తిరగకూర్రి, ఎండ అయితే ఘోరంగా కొడుతుంది. సో ఫస్ట్ అయితే ఈ వీడియో చూసేయండి. ఊరిని అమ్మ 7:30. పింకీ అయిందా వంట? బ్రేక్ఫాస్ట్ చేసావా? వంట అయిందా అని ఎట్లా అడుగుతాళ్ళండి, నాకు అర్థం కాదు. 2 రోజులు అవుతుంది మనం ఇక్కడికి వచ్చి. అరెగ్గా కరెంట్ పెట్టి ఏమంటే పెట్టి ఇవ్వు, ఇక గ్యాస్ మొద్దు తెమ్మంటే దేవు. ఎట్లా చేయాలి వంట చెప్పు. నేను 2 రోజుల నుంచి నైట్ అయిందంటే చీకట్లో ఎట్లా బతుకుతానో నాకే తెలుసు. 2 రోజులకే 2 రోజులు మొత్తం పైసలలో పుట్టి పెరిగినట్టు చేస్తాను ఏంది నాకు అర్థం కాదు. ఏనా మనీళ్ళా మన ఊరా? ఏదో కొత్త ఊరికి వచ్చినాం, 2 రోజుల లోపుగా పట్టాలి. అన్నీ వస్తాయి, కరెంట్ వస్తుంది, ఏసీ వస్తుంది, ఫ్రిడ్జ్ వస్తుంది, వాషింగ్ మిషన్ వస్తుంది, కూలర్ కూడా వస్తుంది. ఆగు ఏంది ఈ ఇంట్లోకా? అరే మధ్యాహ్నం 12 అయిందంటే పైనుంచి నడింట్లో ఎండ పడుతుంది తెలుసా. ఇంకా ఈ ఇంటికి వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, కూలరు, ఏసీ నీ మోకానికి. వస్తే పిచ్చిదానా, విలేజ్ అంటే అంతేనే. మన సిటీలో సెంట్రల్ ఏసీ ఎట్లనో ఈ విలేజ్లల్లా సెంట్రల్ హీట్ అట్లా. ఆ పైన అవి ఆటోమేటిక్ బొక్కలు ఉంటాయి. ఇప్పుడు కరెంట్ ఆదా అవుతుంది, పైకి వెళ్ళి సూర్యుడు పడతా అంటే ఇంట్లో లైటింగ్ వస్తుంది. వర్షాకాలం వాన నీళ్ళు పడతా ఉంటాయి, చలికాలం మంచు కురుతా ఉంటుంది. అయినా మీ అవ్వగారింటితో పోల్చుకుంటే జర నయమేనే. ఏంది? ఎందుకు మా అవ్వగారి గురించి మాట్లాడతాను? నన్ను పెంచడానికి, నన్ను కనడానికి, నన్ను ఇంత ఎత్తు చేయడానికి ఎంత కష్టపడ్డారో తెలుసా? మేము కట్టపడ్డదా? ఇక మరి మా అవ్వ నన్ను మీషోలో ఆర్డర్ పెట్టింది. సరే కానీ నాకు డౌట్ ఉన్నది. డౌటా? నా మీద డౌటా? నేను ఏం చేసిన డౌట్ పడతాను నాకు అర్థం కాకూడదు. నేను డౌట్ మాట మీద ఉన్నాను, నీ మీద కాదు. ఏంటిది? మన పెళ్లి కాక ముందుకు నీకు ఎవరైనా లవర్ ఉన్నారా? నేను లవర్ ఉన్నాడా అని అడిగినా, ఇంట్లో దొరికి జాక్కున్నాడా అని చెప్పరా? ఇట్లా నాకు లవర్ ఉన్నాడా అని అడుగుతా. ఎట్లా అడగబుద్ది అవుతుంది మీకు? సిగ్గని పిద్దలేదా? కొంచెం కూడా మనిషి కాదా నువ్వు? మనిషికి పుట్టలేదా? నాకు లవర్ ఉన్నాడా అంటే నేను పంచాయతీ పెడతా. నేను ఇవాళ పంచాయతీ పెడతా కంపల్సరీ. ఓ రక్షణ కందానా ఏమన్నానే అడిగిన దానికి ఆన్సర్ ఇయ్యి. అప్పుడు పెళ్లి చూపులు అడగలేదు, తాళి కట్టేటప్పుడు అడగలేదు. అంతా అయిపోయింది కదా, ఏదో బయటకు వచ్చినా ఇవ్వలేదు తెలియనట్టు ఏదో చిన్నగా అడిగినా, ఏదో చిన్న డౌట్, దానికి మొత్తం అది చేస్తాను. సరే నా గురించి వదిలే కానీ నీకెవరైనా లవర్ ఉన్నారా? నేను లవర్ ఉన్నదా అని అడిగినా, లవర్తో దొరకబట్టలే నిన్ను. ఏ ఉన్నదా అంటే ఉరుకుతానవ ఎందుకు అట్లా? ఉన్నదా చెప్పు. మరి నీకున్నదా? నువ్వు లేవా నేను లేవా అద్దులే కానీ నాకు క్లియర్ కట్గా ఒక మ్యాటర్ అర్థమైంది. నీకు బాయ్ ఫ్రెండ్ లేడు, నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మన ఇద్దరం దొందు. ఇంకొకటి, నిన్న మా అమ్మ మా అయ్య ఏమన్నారంటే పెళ్ళి ఆ ముందుకు ఎవరు ఎన్ని చేసినా వదిలేయాలి, పెళ్ళి అయిన తర్వాత నీతి నిజాయితీ క్రమబద్ధత క్రమశిక్షణతో ఉండాలి. ఇప్పుడు నేను తాళి కట్టి మొగండి కదా, ఇప్పుడు మనమే లవర్స్, మనమే పెళ్ళమ్మగలం, మనమే దోస్తులు. సరేనా? ఎవరి జోలి ఓకే? ఓసే ఎప్పుడు మర్చిపోయినా, మనం ఈ కొత్త ఊరికి వచ్చినాం కదా, చుట్టుపక్కల వాళ్ళతో దోస్తాన్ని చేసుకో. అబ్బా గిన్ని పైసలు నేను ఎప్పుడు చూడలే. ఈ పైసలన్నీ తాగితే సంవత్సరం పొద్దుగా కల్లా. నువ్వు మారోరా. ఏ సిట్టి పైసలు వచ్చినాయి తాయే. 1 2 3 4 8 10 12. బట్ల మీద పైసలా? నువ్వు ఆయే లెక్క మర్చిపోతాను. 1 2 3 10 14 19 24 30. ఎన్నుంటాయి ఇవన్నీ పైసలు? చిని అవ్వ మళ్ళీ లెక్క మర్చిపోయినా. రాజరా 1 2 3
3 10 20 అసలు లెక్కల వీక్ అంటే నువ్వు లెక్కలనే కాదు అన్నిట్లా వీక్కే. చెప్పు ఒక డబ్బు కొని ఊళ్ళో డబ్బు కొట్టుకుంటే చెప్పు. డబ్బు కొట్టుకుంటే చెప్పినా చెప్పకుండా నువ్వు అన్నిట్లలో వీకే అని అందరికి ఎరికే. ఎవరు తెలుసే అన్నిట్లో వీక్ అని ఎవరు తెలుసు? నువ్వు చెప్పినావా? మీ అమ్మ చెప్పిందా? మీ నాన్న చెప్పిందా? ఇంటి వెనుకో చెప్పినా? ఇంటి ముంగో చెప్పినా? చెప్పారా? ఎందుకట్లా పిచ్చి కుక్కలే కొరుతారు? ఎవరు చెప్పినా చెప్పకుండా ఊరందరికి ఎరికే. ఏంది బాగా మాట్లాడతాను? నెత్తి పట్టుకుంటాను ఏంద్రా ములములు అంటుందా? నీకు తొడ పాశం పెడతా ఏమనుకుంటానో నీ తలక భాష ఒక కూడా. నువ్వు తోడ భాష పెట్టింది బాగా ఎక్కువ మాట్లాడతాను. నీ అమ్మ మామల ముందే చెప్పిన నేను లవ్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రాత్రి బతుకుని నిన్ను పెళ్లి చేసుకున్నా పుచ్చిపోటుగా నాతో బతుకుతాను నేను. అబ్బో ప్రేమ తాగబోతులే ప్రేమ. నిన్ను బదులు నేను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకునే ఉంటే రాణి లెక్క బతుకుతుంది. నేను కాలు కింద పెట్టకుండా చూసుకుని అమ్మవాడు తెలుసా? సంగలెత్తుకొని మొత్తం ఊరంతా తిప్పుతారా అంటే లేవు. కొంచెం చెప్తానా నమ్మేటట్టు ఉండాలి. నీ అసలు దానికి ఎవరు వాడతారే? నా అసలు అందగానికి వాడతారే. దానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది అవును నీ అసలు తేడాగానికే పడతావు. మాజాలు కానీ ఇంట్లో పోయి కూర అయిపో. ఇవి తీసుకొని బీరలో పెట్టు, అప్పులలో కట్టాలి. నడుపా ఏమింటి పక్కల్లో ఏమో వాళ్ళతో మాట్లాడాలి వీళ్ళతో మాట్లాడాలి అందరితో కలుపుకోవాలి అంటాడు. నాకేమో రాదాయే వద్దంటే ఊకోడాయే. వీళ్ళు మాట్లాడతారో లేకపోతే మాట్లాడరో. మాట్లాడినైతే మాట్లాడితే లేకపోతే లేదు. ఇంట్లో ఎవరు లేనట్టున్నారుగా. ఈయన మందలిద్దాం. ఏమండి పింకీ, నువ్వు నా కోసం 3 సంవత్సరాల తర్వాత వచ్చినావా? నేను నీ కోసం రాలేదు, ఆ పక్కింటికి కిరాయికి వచ్చిన. నా కోసం మా పక్కింటి కిరాయి వచ్చినావా? నీ కోసం రాలేదు, మా ఆయనతో కలిసి వచ్చిన. ఏంది నీకు పెళ్ళైందా? ఏంది గౌడు బర్ర ఉన్నట్టు ఒకటే ఊరుతానవు? అగో గీవెవలు? నేనా ఒకప్పటి నీ మొగుని పెళ్ళాన్ని. ఏంది? అదేనే నీతో పెళ్లి కాకముందు అదే నా పెళ్ళం. అంటే లేదు అరల వంటే లేదు, అదే నా ఎక్స్ లవర్. ఉడకబెట్టిన ఎక్స్ పొట్టేది రాదు నీకు, ఇంకా నీకు ఎక్స్ లవరా? ఇగో అక్క కిసంటి ఆయనను పట్టుకొని గసంటి మాటలు మాట్లాడుకో. పెళ్లి కాక ముందు మస్తు మంచోడు ఆయన తెలుసా. మరి ఏమైందమ్మా కనిపిస్తలేదు మంచితనము? మీ ఇద్దరికి బ్రేకప్ అయినప్పుడు ప్రేమతో పాటు మంచితనం కూడా తీసుకుపోయినవా? ఈయన మంచితనం తీసుకుపోయి నేనేం చేసుకుంటా? ఏమో నీ మొగనికి ఇచ్చుకున్నా కావచ్చు. ఆయనకి ఏం అవసరం లేదు, ఫుల్ ఉన్నది మంచితనం. నీకెట్లా తెలుసు నీ మొగనికి ఫుల్ మంచితనం ఉన్నదని? మొగుంతో సంసారం చేసినప్పుడు ఆ మాత్రం తెలియదా? నన్ను ప్రేమించి ఇంకోతో సంవత్సరం ఎట్లా చేస్తానే? గిట్లా అన్న నేను ప్రేమించింది. ఓ అడ్డమైనోడా, నీ తాగుబోతు మొహాన్ని నేను లవ్ చేసి 3 సంవత్సరాలు వెయిట్ చేసిన. ఇట్లా జాబ్ కోసం అని హైదరాబాద్ పోగానే గ్యాప్ లో పెళ్లి చేసుకున్నావు. నువ్వు పెళ్లి చేసుకున్నావా నేను చేసుకుంటే ఇప్పుడు నువ్వు నన్ను అడ్డమైందానా అని తిడతానవారా? నీ బతుకు బ్రేకప్ ఎట్లయింది మీ ఇద్దరికి? ఏమున్నది, నన్ను పెళ్లి చేసుకోవాలంటే తాగుడు బంద్ చేయనన్నా. అయితే ఏమన్నాడా? నిన్ను లవ్ చేసిన బంద్ చేస్తా గానీ తాగుడు మాత్రం బంద్ చేయ అన్నాడు. ఈ తాగుబోతు సచ్చినోడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అందుకే బ్రేకప్ చెప్పిన. మరి ఇంకేమన్నా నా పిల్లని అంటాలేంది మీరు?
చిట్టి ఆడెవడే? నా పాత బాయ్ ఫ్రెండ్. ఎవడాడు? నా కొత్త మొగుడు. అరేయ్, అది నా ఎక్స్ లవర్ రా. అది నా ఎక్స్ లవరు. అంటే నా పోరిని నువ్వు పెళ్లి చేసుకున్నావా?